రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా అనుమానాస్పద అధిక మొత్తంలో జరిగే లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను శాఖకు ఎన్నికల కమిషన్కు అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా బ్యాంకులను ఆదేశించారు. గతేడాది అక్టోబర్ 1 నుండి రోజుకి 10 లక్షలకు మించి మరియు 30 రోజుల కాల వ్యవధిలో 50 లక్షలకు మించి లావాదేవీలైన బ్యాంకు ఖాతాల వివరాలను అందజేయాలని అన్ని బ్యాంకుల నోడల్ అధికారులను ఆయన కోరారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు అంశాలను సమీక్షించేందుకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకుల కమిటీ సమావేశం జరిగింది. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి లోక్సభ అభ్యర్థి 95 లక్షలు, శాసనసభ అభ్యర్థి 40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉంటుందన్నారు. అయితే అంతకు మించి జరిగే వ్యయంపై పటిష్టమైన నిఘా ఉంటుందని, ఈ విషయంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి అన్నారు. రాజకీయ పార్టీలు వారి అభ్యర్థుల బ్యాంకు ఖాతాల నుండి జరిగే లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు ఐటీ శాఖతో పాటు తమకు అందజేయాలి అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తదుపరి అభ్యర్థులు, వారి సంబంధికులు లేదా రాజకీయ పార్టీల బ్యాంక్ అకౌంట్ల నుంచి ₹1,00,000 మించి జరిపే లావాదేవీల వివరాలను కూడా అందజేయాల్సి ఉంటుందన్నారు.